అలాగే మన డాక్టర్ సత్యనారాయణ గారి దివ్య సందేశాన్ని మనం మరెంతో మంది మాస్టర్ల ఆధ్యాత్మిక అనుభవాలను మనం తీసుకోబోతున్నాం. Music పెట్టమ్మా. Music. Dedication. Permission other 5 was already. Kelihatan sini. Jalan ke kelihatan apa tadi? హాయిగా కూర్చున్నాము. 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస.
Pagamare nirdan no padye మెల్లిగా చేతుల కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes. Thank you very much. My final session కి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. అటువంటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలందరికీ మరి నా యొక్క ప్రణామములు. ఖమ్మం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ తరపున మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాస్, మాది పాల్వంచ. ఇంజనీరింగ్ చేశాను, బిఎస్సి సైకాలజీ చేశాను. 2 మాటలు చెప్తాను మీకు ఈరోజు. ఎందుకంటే మామూలుగా నేను ఒక్కడిని వచ్చి మైక్ పట్టుకొని చెప్తే చాలా విషయాలు చెప్పొచ్చు. పక్కన సార్ మైక్ ఇచ్చిందంటే మనకేం ఉండదు, ఇంకా మన మతి పోతుంది. కాబట్టి ఎక్కువ మాట్లాడలేము. అయినా సరే ట్రై చేస్తాను. పాల్వంచలో సుమారుగా 19 పిరమిడ్లు కట్టడం జరిగిందండి. ఈ 19లో ఒక 11 నా ద్వారా నిర్మించబడ్డాయి. వాటికి కాస్త ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్ ఉంది ఆ పిరమిడ్స్ అన్నిటికి కూడా. కాబట్టి మీరందరూ ఆ అన్ని పిరమిడ్స్కి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి వాటిలో మీ అనుభవాలు చూసి రాసిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ పిరమిడ్లన్నీ చూసినప్పుడు నాకు నేనే మన మాస్టర్స్ అందరు రావడం, చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని అనడం, ఇదంతా నాకు ఒకలాగా అనిపించింది. నిజంగా చాలా బాగున్నట్టున్నాయి, ఇంతమంది మెచ్చుకుంటారా, ఇన్ని పిరమిడ్స్ బాగున్నట్టున్నాయని చెప్పేసి నాకు ఒక విధమైన ఆలోచన కలిగింది, నాలో ఓ భావన కూడా కలిగింది. ఓహో, నేను చాలా బాగా కట్టాను, చాలా బాగున్నాయి అనేటువంటి ఒక చిన్న ఫీలింగ్ నాలో వచ్చింది. అయితే ఒకరోజు పత్రిక గారు కూడా మరి పాల్వంచకు రావడం, మరి ఆ పిరమిడ్లన్నీ చూడడం, ఏంటా ఒకటే మూసలో ఉన్నాయి ఈ పిరమిడ్లన్నీ అని చెప్పి అనడం జరిగింది. ఇలా అన్నాక సార్ అన్నారు, నువ్వు బేతంచెర్ల రావాయా, నువ్వు చూడాలి పిరమిడ్స్ కొని అని చెప్పేసి అన్నారు. నేను నందవరంకి మన గురు పౌర్ణమి రోజు సారు పిలవడంగా నేను వెళ్ళాను. అక్కడ బేతంచెర్ల చూశాక నిజంగా నా కళ్ళు చెమ్మగిలినాయండి. అతి గొప్ప పిరమిడ్ అది. కర్నూలు బుద్ధ పిరమిడ్ ఎంత గొప్పదో బేతంచెర్ల పిరమిడ్ ఇంకా గొప్పదండి. మరి రాజు మాస్టర్ చాలా కష్టపడి కట్టారు అది. ఒకే ఒక కర్నూలు జిల్లా అండి బేతంచెర్ల. మరి ఆ కర్నూలు జిల్లా నందవరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది బేతంచెర్ల. చాలా గొప్ప పిరమిడ్ అండి, వీరబ్రహ్మేంద్ర స్వామి పిరమిడ్. ఆ పిరమిడ్ ఎప్పుడైతే నేను చూశానో పత్రిక గారు ఎందుకు నన్ను రమ్మన్నారో నాకు ఆ రోజు అర్థమైందండి. ఎందుకంటే నాకులో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ పటాపంచలైపోయింది. వాస్తవంగా ఏంటంటే నేను చాలా బాగా కట్టాను అనుకున్నాను, నా అంత దరిద్రంగా కట్టినోడు ఎవడు లేడండి. ఇది సంగతి.
అయితే ఆ పిరమిడ్లను చూసినాక మళ్ళీ ఇవాళ ఇంకో కొత్త లింకప్ పెట్టారు, డెహ్రాడూన్కి రావా 2వ తారీఖు నువ్వు అని. నా బతికి ఇంకేమైద్దో అక్కడ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరి గొప్ప గురువు అని నన్ను అంటుండు. గొప్ప గురువునో కాదు, నాకు రోజు నేను కింద పడుతున్నా, పైకి లేస్తా నేను. ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే మరి రాజు మాస్టర్ కట్టినటువంటి పిరమిడ్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బేతంచెర్లకు వెళ్ళి మీరు చూసి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను చెప్పి కోరుకుంటున్నానండి. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు అంటే మరి స్పిరిచువల్ సైంటిఫిక్ టెంపర్, ఆధ్యాత్మికతకు చాలా అవసరము. మరి అనేక సంస్థలు ఉన్నాయి, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటే కాదు, అనేక ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. కానీ ఆధ్యాత్మికతకు, స్పిరిచువాలిటీకి సైన్స్ అనేది జోడించడం అనేది మొట్టమొదటిసారిగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ చేయడం జరిగింది. దీనికి నేను చాలా గర్విస్తున్నాను, గర్వపడుతున్నాను కూడా. అలాగే మనమంతా వసుదైక కుటుంబం అని చెప్పేసి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చినటువంటి అనేక సంస్థల వారికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఖమ్మం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున, అలాగే అఖిల భారత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ తరఫున నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ గురువు గారికి ప్రణామాలతో. గురుగారికి నా ఆత్మ ప్రణామములు. నా పేరు శ్రీహర్రావు అండి, నాది మచిలీపట్నం. నేను ఉచిత ఆర్టీసీ డ్రైవర్ని. ఈ ధ్యానంలో కోసం చాలా విచిత్రంగా జరిగింది. ఎప్పుడు నాకు ఇన్నర్లో గుళ్ళోకి వెళ్ళినా, టెంపుల్లోకి వెళ్ళినా, పంతులు చేసే అడావుడి, డబ్బుండేవాళ్ళు రాగానే కొద్దిగా పక్క పెడతాం, వాళ్ళకి ఎక్కువగా పూజ చేస్తాం, పక్కన వాళ్ళకి కొద్దిగా ఇచ్చేస్తాం. ఏంటి దేవుడి గుళ్ళో ఇట్లా చేస్తున్నారు అని అనుకుంటూ ఉండేవాడిని. అయినా గుళ్ళోకి వెళ్తూ ఉండేవాడిని, వస్తూ ఉంటున్నావాడిని. ఏదో హెల్త్గా ఉంటా ఉండేది, ఈ హెల్త్ ఏంటా అన్నట్టుగా ఉండేది. అలా ఉంటా ఉండగా ఒకరోజు నేను సాయిబాబు గుడి కాడ ప్రతి గురువారం వెళ్ళేవాడిని. గుళ్ళో అన్నదానం చేస్తానికి సేవ చేస్తూ ఉండేవాడిని. కానీ సేవ చేసేవాళ్ళు కాడ ఇన్నర్లో ఫీల్ అవ్వకుండా ఏదో మనం చేస్తున్నాం అన్నట్టుగా చేస్తాను చూస్తుంటే నాకేదో మనసుకి బాధ అనిపిస్తూ ఉండేది. తిరుపతి గుడి, వెంకటేశ్వర స్వామి గుడికి నేను ఎప్పుడు వెళ్ళినా ఏంటంటే ఫీల్ అయ్యి వెళ్తే బాగుంటుందని నడిచి వెళ్ళేవాడిని. అట్లా 5-6 సంవత్సరాల నుంచి వెళ్తూ ఉండేవాడిని. ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కాడ తీరా గుళ్ళో దగ్గర ఎంట్రన్స్ అవ్వగానే ఇటు తాళ్ళు ఇటు పక్కన కొంతమంది నుంచో పెట్టేసి అటు ఒక గుడి నుండి పెట్టేసి విఐపీలను తాడిపెట్టి లాగేస్తుంటే ఏంటి ఆయన ఇది ఇలా ఉంది ఇంటి ఇక్కడ అని అనిపిస్తూ ఉండేది. అలాగే ఈ ధ్యానం గురించి అసలు నాకు ఏం తెలీదు. ఒకరోజు మా మచిలీపట్నంలో రాధా మేడం గారు అని ఉన్నారు, హౌసింగ్ బోర్డు సెంటర్కి వచ్చి ఆ ధ్యానం క్లాసులు చెప్తున్నారు. లాస్ట్ రోజుని మేడం గారు చెప్తుంటే ఈ గుళ్ళోంచి వెళ్తే అక్కడ నుంచుని ఉన్నాను. అసలు ఆ ధ్యానం అంటే ఏంటో తెలియదు. కానీ మేడం గారు చెప్పే ఫీలింగు ఇన్నర్లో ఫీల్ అయిపోయి చెప్తుంటే మీరు 40 రోజులు ధ్యానం చేయండి బాగుంటుంది అని చెప్తుంటే అసలు ఇది ఎలా ఉండదో అని నేను టెస్ట్ చేశాను. టెస్ట్ చేసిన 20 రోజులకే నా ఇన్నర్లో ఎట్లా ఉండేదంటే, నేను డ్రైవింగ్ చేస్తా, బస్సుతో వెళ్తుంటే పబ్లిక్ ఎవరైనా మాట్లాడితే వాళ్ళతో మాట్లాడి ఏమీ లేదు ఇది విమర్శ, లాయ సరిగ్గా లేదు, డాక్టర్లు సరిగ్గా లేరు, గవర్నమెంట్ వ్యవస్థ ఎట్టా ఉంది, ఇలా ఏయో లూజ్ టాకింగ్గా మాట్లాడుతుండేవాళ్ళం. అలాంటిది ఎప్పుడైతే 20 రోజులు ధ్యానం చేశానో అసలు ఆ మాటలైతే కట్ అయిపోయినాయి. డ్రైవింగ్ చేస్తానే ఉన్నా. నేను ఎక్కువగా ధ్యానంలోకి వచ్చి కూడా ఎక్కువ టైం కాలేదు, నవంబర్ నెలలో వచ్చాను. ఇక గురువుగారు పరిచయం గురించి చెప్పాలంటే, గురువుగారు గుడివాడ వస్తున్నారని చెప్పారు, మా మేడం వీళ్ళు చెప్పారు, వచ్చాను. గురువుగారిని చూసిన తర్వాత షేక్ హ్యాండ్ అయితే ఇచ్చాను, కానీ నా ఇన్నర్లో ఫీలింగ్ అయితే ఏం లేదు గురువు అని. ఇలాగే నన్ను పిలిచినట్టుగానే సార్ గారు ఇంత అదృష్టం ఇప్పుడు వస్తా అనుకోలేదు. చెప్తున్నారు థర్డ్ ఐ అని, అది ఓపెన్ అయిందని, ఇదని, ఈ శరీరాల గురించి అవి చెప్తున్నారు, కానీ ఒక్కడికాడ నాకు ఏం కాల అర్థం కాల. సరే సాధన చెప్తున్నారు కాబట్టి ఈ సాధన చేయాలని నేను డ్రైవింగ్గా కూర్చుంటే ఎక్కువ కాబట్టి సాధన చేస్తూనే ఉన్నాను. కడతాలు వెళ్ళాం. కడతాల్లో వెళ్ళిన తర్వాత నేను మేడారం జాతర, సమ్మక్క సారక్క అని ఇక్కడ మన వరంగల్లో అది ఉంది, ఆ జాతర,
ఈ కోటప్ప కొండ తిరణాలు ఇవన్నీ జాతరలు చూశాను, కానీ అసలు అక్కడ మెయింటెనెన్స్ అది ఎంత డిసిప్లిన్ అంటే అసలు నాకు మాటలో వర్ణించగా ఇలా కూడా ఉంటుందా మెయింటైన్ చేస్తాంలో. ఈ రకంగా గవర్నమెంట్ 2 కోట్లు ఖర్చు పెట్టి సమ్మక్క సారక్క జాతర చేస్తే మేము ఒక ఏసీ బస్తో 15 రోజుల ముందే ప్లాన్ చేసి మెయింటైన్ చేస్తే లాస్ట్కి 10 సంవత్సరం ఫెయిలే. కానీ ఈ మెయింటెనెన్స్ చూసి అసలు ఏదో ఉంది ఇక్కడ అద్భుత శక్తి అని నాకు అనిపించింది. సార్ గారు గురించి తెలిసింది ఏంటంటే దివ్య సందేశాలని ఒక క్యాసెట్ కొన్నానండి కడతాల్లో. ఆ క్యాసెట్ పెట్టుకుంటాం, ధ్యానం చేస్తాం, క్యాసెట్ పెడతాం, దానం చేస్తాం. అలా చేస్తే అసలు ఏంటి సింపుల్గా కనపడతారు, సార్ గారికి ఇంత మైండ్ పవర్ ఉందా అని గీతా సారాంశం అంట. ఇంకా ఏం చెప్పాలి సార్, ఇంకా నీస్ గురించి చెప్పాలంటే అక్కడ ఇలా వచ్చిన 15 రోజులకే నీస్ మానేశాను. ఇంకా మాట్లాడటం కూడా ఎక్కువగా లేదు, ఎక్కువ తెలుసుకోవాలని ఉద్దేశంతోటే ఉన్నాను. ఇంకా చెప్తే ఇంత ఇచ్చినాను గురువు గారికి నా థ్యాంక్స్. ఫ్రెండ్ అంటే నా పేరు పద్మ, ఖమ్మం జిల్లా పేరూరు భద్రాచలం డివిజన్. ఫ్రెండ్ అంటే అన్నీ షేర్ చేసుకుంటాడు, కానీ మనం ఇక్కడ ఈ ఆధ్యాత్మికత జీవితంలో చాలా అద్భుతమైనది. ఈ జీవితం ఎంత అద్భుతమైందంటే మన ఆత్మతోటి మనం కూడి ఉండటం. ఆ విషయము ఈ ఫ్రెండ్ గుర్తు చేశాడు. కానీ ఈ ఫ్రెండ్కి సదానంద యోగి అని అయినా ఆ గురువు గారు ఆ ఫ్రెండ్ గుర్తు చేశారు. ఆ ఫ్రెండ్ చాలా అద్భుతమైన యోగి. ఎందుకు అనంటే 51,000 సంవత్సరాలకు ఒకసారి మీటింగ్ జరుగుతుంది హాస్టల్ లోకాల్లో. ఆ హాస్టల్ లోకాల్లో ఈ భూమి మీదకి వచ్చి శాకాహార జగతి, పిరమిడ్ జగతి, ధ్యాన జగతి ఇవన్నీ చేయటానికి ఎవరు వర్క్ చేస్తారు అనంటే చెయ్యెత్తారు ఒకళ్ళు. ఎవరు? సుభాష్ అనే ఫ్రెండ్. ఎందుకంటే సదానంద యోగి సుభాష్ అనే పాట పాడుతూ ఉంటుంటే ఈ పేరు నాకు నచ్చింది, నేను నీకు పెడుతున్నానని అన్నాడు. అంటే ఈ సుభాష్ అనే ఆయన అక్కడ చెయ్యెత్తిండు, నేను భూలోకానికి వెళ్తా, నేను అందరిలో కలిసి ఉన్నట్లుండే అందరికీ సత్యాన్ని తెలియచేస్తా అని వచ్చాడు. కానీ సదానంద యోగిది గుర్తు చేయటం వరకే వంతు సుభాష్ అనే ఫ్రెండ్కి. చాలా అద్భుతమైన వర్క్ ఇది. ఈ భూమి మీద ఎన్నెన్నో ఆధ్యాత్మికత సంస్థలు ఉన్నాయి, కానీ అది ఆధ్యాత్మికత సంస్థలని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, విశ్వాసంతో నమ్ముతున్నారు. కానీ అది కాదు, సరైన కరెక్ట్గా రహస్యం బట్టబయలైంది. అంటే సరంగా సూటిగా చెప్పడానికి వచ్చాడు. కానీ అందుకనే చాలామంది సుభాష్ పత్రిజీ గారి ఇష్టము, ఆయన మాటలంటే ఇష్టం, ఆయనతో కలిసి ఉండాలి మనము ఎప్పుడు అని అంటూ ఉంటాం. కానీ అక్కడ మనం కూడా ఉన్నాం. మీరు ముందెళ్ళండి, మేము వస్తాం అని అన్నోళ్ళమే మనం అందరం. మీరు వెళ్ళండి, మేము కూడా వస్తాం, మేము కూడా మీతో పాటు చేయాల్సిన వాళ్ళమే. ఇప్పుడు సార్ని వేరు మనం వేరు, సార్తో మాట్లాడితేనే మనకి అన్నీ తెలుస్తాయి. కానీ సారు ఏ ఊర్లో ఉండి ధ్యాన ప్రచారం చేసినా, మనం ఏ గ్రామంలో ఉండి చేసినా కానీ సారు చేసినట్టే అక్కడ. ఎందుకంటే మనం అందరం మాట్లాడుకొని డిజైన్ చేసుకొని వచ్చిన వాళ్ళమే. ఇవన్నీ హాస్టల్ లోకల్లో చాలా అద్భుతంగా చాలా క్లియర్గా జరిగిన విషయాలే. అట్లా కల్కి భగవాన్ కూడా వచ్చాడు. కల్కి భగవాన్ అనే ఆ ఫ్రెండ్ నాకు అసలు తెలియదు, కానీ కాంతి ద్వారాలు అనే బుక్లో ఆయన అట్లా పని చేసి అక్కడ ఆ వర్క్లో ఒప్పుకొని పని చేసి వెళ్ళిపోయిన వాడే. ఒక నీ ఇట్లా ఏదో ఒకటి మనుషులు దేవుడని పూజిస్తారని ఏదో ఒక నింద చేసుకొని వెళ్ళాడు ఆయన. చెప్తారా? చేతులెత్తండి. అట్లా నేను ధ్యానంలోకి వచ్చింది 2011 జనవరిలో వచ్చా. చాలా అద్భుతం, ఎన్నో అనుభవాలు.
ధ్యానము మనం కోరికలు పెట్టుకొని వస్తాం ధ్యానం కోసం, కానీ ఆ కోరిక అనేది అట్లా అడ్డు పెట్టుకొని వస్తాం. కానీ ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే మనం ఎందుకు వచ్చామనేది తెలుస్తుంది. ఇది అసలైన గొప్ప అనుభవం అన్ని అనుభవాలలో. అందుకనే చాలా అద్భుతంగా ఈ ధ్యాన కార్యక్రమాలు అందుకే తిరుగు లేకుండా జరుగుతాయి ఎక్కడ జరిగినా కానీ. ఈ 18వ జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సుకు మమ్మల్ని ఆహ్వానించిన వారికి, ఇక్కడ ఇవన్నీ అరేంజ్మెంట్ చేసిన వారికి నా యొక్క కృతజ్ఞతలు. ఓకే, నా పేరు వాణి, మాది కరీంనగర్ జిల్లా. యాక్చువల్గా నాకు ధ్యాన పరిచయం నేను చదువుకోవడానికి ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చినప్పుడు జరిగింది. అక్కడ ఎప్పుడు 41 రోజుల ధ్యానం అది ఇది జరుగుతుంటే చూసి జస్ట్ వెళ్దామని వెళ్ళిన తర్వాత ముందు ఒక 7 రోజులు నాకు అసలు ధ్యానం కుదరలేదు. చాలా ఆలోచనలు వచ్చేవి, కంటిన్యూస్గా థాట్స్ వచ్చేవి. కాకపోతే ఇంకా ట్రై చేద్దాం అని అనుకున్నాను. సడన్గా ఒకసారి పత్రిజీ సార్ బర్త్డే రోజు ఎన్టీఆర్ స్టేడియం వెళ్ళినప్పుడు అక్కడ శాకాహారం గురించి చాలా బాగా చెప్తున్నారు. అంతకుముందు నాకు ధ్యానం కుదరకపోవడానికి కారణం ఏంటంటే నేను నాన్ వెజిటేరియన్ని. ఆ 7వ రోజు ఏం తెలుసుకున్నానంటే శాకాహారం ఇంత గొప్పదా, అసలు ఎవరు చెప్పలేదు. చిన్నప్పటి నుండి తినాలి ఇలా అని అలాంటి సరౌండింగ్స్లో ఉన్నాం కాబట్టి తిన్నాం కాబట్టి ఏదైనా నా నిర్ణయమే అని నేను మానేశాను. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత నేను ధ్యానంలో కూర్చున్నాను. నా ముందు ఒక గురువు వచ్చి కూర్చున్నారనమాట. ఆటోమేటిక్గా అతని నుంచి ఏదో శక్తి ప్రవాహం నాలో జరుగుతున్నట్లు అనిపించింది. ఒక్క ఆలోచన కూడా లేదు. అసలు కళ్ళు తెరవాలనిపించినా తెరవలేకపోతున్నాను. ఏంటిదా అని అనుకున్నాను. నేను అతన్ని అడిగాను అనమాట, వెళ్ళిపోతున్నా అని చెప్తే ఉండండి అని అంటే, ఇంకా నా అవసరం నీకు ఎప్పుడు ఉండదు అని అన్నారు. అలాగే రెగ్యులర్గా నేను ధ్యాన సాధన చేస్తూ ఇంకొక విషయం ఏంటంటే, నేను ధ్యానం మొదలుపెట్టిన నాకు కుదిరిన తర్వాత నుంచే నేను చెప్పడం స్టార్ట్ చేశాను. ఎవరు కనిపిస్తే వాళ్ళకి ధ్యానం చేయండి, ఇలా ఉంటుంది అంటే నేను ఒక 41 రోజుల్లోనే నా లోపల నెగటివ్ థింకింగ్, ఏదో తెలియని భయం, అసలు లైఫ్ ఏంటి ఇలా ఉంది, నాకెందుకు ఇలా ఉంది, అందరు అలా ఉన్నారు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉండేవన్నమాట. ఆ క్షణం నుంచి ఎక్కడ కూర్చుంటే అక్కడ వర్తమానాలు ఉండడం నాకు అలవాటైంది. అప్పుడే అనుకున్నాను ఏదేమైనా దీన్ని వదిలిపెట్టకూడదు, ఎంత సాధ్యమైతే అంత చెయ్యాలి అని. ఇంకా దాని తర్వాత ఏంటంటే సరే, యాక్చువల్గా నేను అక్కడ ఎంఎస్సి చదవడానికి వచ్చాను. అప్పుడు ఎంఎస్సి చదువుతుండగానే పరిచయం అయింది. ఇప్పుడు పిహెచ్డి చేయడానికి సన్నద్ధమవుతున్నాను. అందరికీ నేను ఇదే చెప్తుంటాను, ఎందుకంటే 100% ఇదే జరుగుతుంది. కాకపోతే మనం ఎరుకలో లేకపోవడం వల్ల ఇలా ఎందుకు జరిగింది అని అనుకుంటాం. కానీ ఒక్కసారి రివిజన్, నేనేం ఆలోచించాను, ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, ఎందుకున్నాను, ఇలా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ధ్యానం ఒకటే కాకుండా అసలు నేను ఎలా ఉంటున్నాను, ఏం చేస్తున్నాను, తర్వాత ఏం చెయ్యాలి, ఇలాంటివి ఎవరికి వాళ్ళు, ఎందుకంటే నేను ఇలా చేసుకోవడం వల్లనే ఇలా మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి మీరందరూ కూడా ప్లీజ్ అందరూ ఎవరికి వాళ్ళు రెగ్యులర్గా ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాకత్యం చేస్తూ వాళ్ళ సమస్యల్ని వాళ్ళే పరిష్కరించుకుంటూ మన ఆత్మశక్తిని బయటికి తీసుకొచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు, స్థితికర్తలు, లయకర్తలు. ఇప్పుడు మనం ఖమ్మం వచ్చాము 2 రోజుల ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు. ఎవరి వల్ల వచ్చారు మీరు? మీరే, మీ వల్లే వచ్చారు. కానీ మీ దేని వల్ల వచ్చారు? మీ కోరికల వల్ల, మీ ఆలోచనల వల్ల వచ్చారు, అవునా కదా? మీ కోరికలు లేకపోతే, ఇక్కడ రావాలని కోరికలు అయితే మీరు వచ్చి ఉండేవారా? ఇక్కడ రావాలని ఆలోచించి ఉండకపోతే మీరు వచ్చి ఉండేవారా? కనుక ఇక్కడ రావడం ఎలా సంభవించింది, ఈ వాస్తవం ఎలా సంభవించింది? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్ళాలి, ఖమ్మం వెళ్ళాలి. సరే, ఇక్కడ రాని వాళ్ళందరి వాస్తవం అలా ఎందుకు ఉంది? వాళ్ళు ఏం పోతాంలే, ఖమ్మం చాలా దూరం, అక్కడ పోయినా మనకు తెలిసిందే వాళ్ళు చెప్తాడు, ఎవరి వాస్తవానికి వాళ్ళు సృష్టి నాకు తెలుసు కదా. కనుక వాళ్ళ కోరిక లేనప్పుడు, ఆలోచనప్పుడు రారు వాళ్ళు. అంటే ప్రతి వాస్తవానికి వాళ్ళ ఆలోచనలే, వాళ్ళ కోరికలే కారణభూతాలు. Create your own reality through your choices, through your words, through your concepts, through your desires, through your wantings. You create always your reality, whatever it is, wherever you are.
నువ్వు ఏ లోకంలో ఉన్నా కూడాను, ఏ స్థితిలో ఉన్నా కూడాను, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తావు, స్థితికర్తావు, లయకర్తావు. ఈ విషయం, ఈ స్టేట్మెంటే స్పిరిచువల్ సైన్స్ అనబడుతుంది. ఈ స్టేట్మెంట్ని బాగా గ్రహించి ఆకలింపు చేసుకుని పిండి చేసి దాన్ని గ్లాసులో పోసుకుని తాగేసిన వాళ్ళే, ఆ తాగి అంత జీర్ణం అయిపోయిన వాళ్ళే, ఆ జీర్ణం నుంచి అంత శక్తి వచ్చిన వాళ్ళే స్పిరిచువల్ సైంటిస్టులు. మేడం గారు గట్టిగా చెప్పకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. పూజ్య గురుదేవుల పాద కమలాలకి కోటి కోటి ప్రణామాలు. నా తల్లులుగా కన్నబడే ఆశ్వీజ మాసంలో పూజలు అందుకుంటున్న మహాశక్తి స్వరూపులైనటువంటి ప్రకృతికి పెరగడానికి కారకురాలైన అమ్మలకందరికీ నమస్కారాలు. పవిత్రాత్మ స్వరూపులైనటువంటి నా సహోదరులకు నమస్కారాలు. ఈ స్టేజ్ మీదకి రావడానికి నేను చాలా బాధపడ్డాను. నిన్న గురూజీ చెప్పారు ఎవరికన్నా అవకాశం ఉంటే మాట్లాడండి అని. అప్పుడు నాకెందుకో జాస రాలేదు. ఉదయము టిఫిన్ సెక్షన్లో స్వామీజీని చూశాను. టీ ఇచ్చారు, టిఫిన్ ఇచ్చారు, భోజనం ఇచ్చారు. ఈ వేదిక మీదుండి జ్ఞాన భాస్కరుడై ఇంతమందిని ఆకర్షించి మన జ్ఞాన గంగ మన హృదయాల్లో ప్రవేశిస్తున్నటువంటి పరమశివుడు ఈ మహానుభావుడు. 7 మెట్లెక్కి ఈ స్టేజ్కి వచ్చానండి. వస్తానో రానో మన నమ్మకం లేదు. 7 సముద్రాలు దాటి పాల సముద్రానికి వచ్చాను. పాల సముద్రంలో స్వామి ఉదయం ఏమన్నారు? నేను ఆదిశేషుణ్ణి అన్నారు. ఆదిశేషుడు లేదు, ఆదిశేషుల్లో ఉన్నటువంటి ఆది నారాయణుడు ఉన్నాడు ఇక్కడ. ఈ నారాయణుడు మన అందరి హృదయ కమలాల్లో ఉన్నారు. చూడండి ఆ పోస్టర్ మీద. అటు గాంధీజీ ఉన్నారు, భిక్షగాన్ దగ్గర కానీ, ప్యూన్ దగ్గర కానీ, కలెక్టర్ గారి దగ్గర కానీ, ఈవెన్ భారతదేశ ప్రధాని, ప్రైమ్ మినిస్టర్, అది ప్రెసిడెంట్, ఇంత కాదు వేరే దేశాల్లో కానీ మన నోట్ల మీద గాంధీజీ ఉంటారు. అందరి జాతి, మత, కుల, ప్రాంత విచక్షణ లేకుండా నాళాల మీద, నోట్ల మీద గాంధీజీ విగ్రహం ఉంటుంది. అలాగే మన అందరి హృదయ కమలాల్లో ప్రపంచంలో పట్టించి అలా మన హృదయంలో ఉంటారు. దైవం మానుష రూపేణ. ఒకప్పుడు రాముడు, కృష్ణుడు వాళ్ళంతా వచ్చారు. సంఘంలో దుర్మార్గులు కొంతమందే ఉన్నారు, వాళ్ళని అంతం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఒక్క క్షణంలో శ్యామ్ సుందర్ సింగ్ మంచివాడు, ఇంకో క్షణంలో పరమ దుర్మార్గుడు. మళ్ళీ మంచివాడని కాపాడాలా, పరమ దుర్మార్గుని చంపాలా? నో, చంపకూడదు. ఏం చేయాలి? సంస్కరించాలి, వీడిని కాపాడాలి, వీడిని సరి అయిన దారిలో తీసుకురావాలి. అందుకని ఈ పరమశివుడు ఇంతమందిని ఆకర్షించి ఈ వేదిక మీదుగా మనమందరికీ సాధ్యమైంది ఇంతమంది మహానుభావుల్ని చూడడానికి. ఖమ్మంలో ఉన్న నేను స్వామీజీని చూడడం చాలా కష్టం. మరి 12 మంది మహానుభావులు వచ్చి జ్ఞాన గంగను అనర్గళంగా ప్రవహింపజేశారు. ఇక్కడ అంత జ్ఞానాన్ని పొందాం మనం. అంతటి మహనీయుడు ఈ పరమశివుడు. ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి మహానుభావుని చూడగలిగే అదృష్టం మనకుందా అండి? భారతదేశంలో ఏ దేశమైనా పార్లమెంట్ ఉందనుకోండి, పార్లమెంట్లో ఎంతమంది ఉంటారు? కొంతమందే. ఖమ్మంలో ఇదేనా జనాభా? ఖమ్మం జనాభా ఇదేనా? అంటే మనం పార్లమెంటు మెంబర్లం. వీరు ప్రెసిడెంటు, మనం పార్లమెంట్ మెంబర్లం. అంటే ఆ స్టేజ్కి ఎదిగాం. ఆ స్టేజ్కి ఎదిగి ఇక్కడికి వచ్చాం. మనకు భార్య బిడ్డలు లేరా? ఇల్లు లేదా? పనులు లేవా? అన్నీ వచ్చారు. ఎందుకు? ఇక్కడ జ్ఞానంగా పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు. పొందుదాం. ఏమండి, నిన్న ఇవాళ అంతా విన్నాం. అంతా పాటిస్తామా? అంత పాటించడానికి వీలవుతుందా మనకు? గంగ పారుతుంది, మొత్తం గంగ తాగుతామా? దోసెడు తాగుతాం. ఇక్కడ 100 విన్నాం. 100 ఆచరిస్తామా? 1 ఆచరిస్తాము, 2 ఆచరిస్తాము. వారు మనల్ని ఇక్కడ విన్న విషయాల్ని ఆచరించి మీరు మనుషులుగా కాకుండా నరుడు నారాయణుడుగా, మానవుడు మాధవుడుగా ఎదగాలి, జీవుడు దేవుడుగా ఎదగాలి. మీరు ఆ శక్తి ఉంది అని మన ఉరికొల్పాడు, ఉత్సాహపరిచాడు.
ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. బిడ్డలారా, ఇలాగే ఉండకండి. జంతువులు తింటున్నాయి, పిల్లలు కంటున్నాయి, రాత్రి పడుకుంటున్నాయి, ఉదయం లేస్తున్నాయి. మనం ఏసీలో ఉంటున్నాం, పంచపక్ష పరిమాణాలు తింటున్నాం, అవి గడ్డి తింటున్నాయి. నీతి నిజాయితీగా ఉంటున్నాయి. మనకు నీతి లేదు, రీతి లేదు. ఎప్పుడు నా భార్య, నా ఇల్లు, నా పిల్లలు, నా 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 ఆఖరికి నా అన్నయ్య శరీరం కూడా ఎక్కడ పోతుంది. నేనేంది పాపాన్ని మూట కట్టుకొని పోతున్నా. అలాంటి అజ్ఞానానికి పోకుండా మనము మన భార్య, మన పిల్లలు, మన ఇల్లే కాకుండా విశ్వ మానవులే కాకుండా జంతువుల్ని, పశువుల్ని, పక్షుల్ని అందరినీ ప్రేమగా చూడండి. అందరూ దేవుని సంతానమే. ఆ చైతన్యమే నీలో ఉంది, నీలో చైతన్యం వారిలో ఉంది అని బోధించడానికి ఈ పరమశివుడు మనల్ని అందరినీ ఆక్రమించాడు. ఈ Good evening, my dear friends, masters, gods, and co-creators. Next. Disclaimer. ఇందులో ఉపయోగించిన ఆడియో, వీడియో క్లిప్పింగ్స్ మరియు పిక్చర్స్ అన్నీ కూడా నిస్వార్థంగా ప్రజలను చైతన్యపరచడానికి మాత్రమే ఉద్దేశించబడినవి, ఉపయోగించబడినవి. వాటి హక్కుదారులకు కృతజ్ఞత అభివాదాలు. నెక్స్ట్. ఆగండి. దయచేసి లైట్స్ ఆఫ్. నెక్స్ట్. నెక్స్ట్. విశ్వవ్యాప్త పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పత్రిజీ శుభాశీస్సులతో ఐఎఫ్ఎస్ఎస్ కి విచ్చేసిన మహానుభావులందరికీ అభివాదాలతో కూడిన స్వాగతం, సుస్వాగతం. మనందరికీ వెలుగునిచ్చిన ఎందరో గురువులు, గురుర్దేవో మహేశ్వరః, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఎందరో మహానుభావులు. నెక్స్ట్. బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారిచే స్థాపించబడిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇది బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం, కర్నూలు. నెక్స్ట్. ఈరోజు మన టాపిక్ తులసి దళం. నెక్స్ట్. తులసి, సీత పవిత్రతకి పెట్టిన పేర్లు. నెక్స్ట్. పవిత్రత అంటే అధిక శక్తికి మారుపేరు. నెక్స్ట్. తులసి చుట్టూ ఆరా ఉంటుంది, అందుకే అది పూజనీయం.
ఆరా అంటే శక్తి క్షేత్రాలు. సో తులసి చెట్టు చుట్టూ కూడా ఎంతో శక్తి ఉంటుంది. అలాగే రావి, మర్రి, ఔదుంబర వృక్షము, వేప మొదలైనవి. నెక్స్ట్ 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 యోగి వేమన గారు చెప్పినట్లుగా పురుషులలో పుణ్యపురుషులు వేరయ్యా లాగా వృక్ష జాతిలో కూడా చెట్లలో పుణ్య చెట్లు ఉంటాయని మన మహర్షులు దర్శించారు. నెక్స్ట్ ఆ కోవకు చెందినవే తులసి, రావి, ఔదుంబర, మర్రి, వేప మరియు ఎన్నో రకాల ఔషధ గుణాలున్న మొక్కలు. వీటిని కొలవడం అంటే వాటి సమక్షంలో ఉంటూ వాటిని తగిన రీతిలో చక్కగా వినియోగించుకోవడమే. ఇదే ఔదుంబర వృక్షం. దీన్నే మనం మేడి చెట్టు అంటాం. ఇది మరి దత్తాత్రేయ పరంపర ఉన్న వాళ్ళందరికీ కూడా ఔదుంబర వృక్షం అంటే తెలుసు. నెక్స్ట్ మర్రి చెట్టు మనందరికీ తెలుసు, ఎంతో ఎనర్జెటిక్. అలాగే ఏ దేవాలయాల్లో చూసినా మరి రావి చెట్టు అంటే అశ్వత్థ వృక్షం పెంచబడుతూ ఉంటాయి. తులసి ఆకులు ఇంటూ ఎబోలా వైరస్. ఈ రోజుల్లో మనందరం ఎబోలా అనే ఒక భయంకరమైన వ్యాధిని ప్రపంచ మానవాళి ఎదుర్కొంటుందని బహుశా పేపర్లలోనూ టీవీలోనూ చూసి ఉంటారు. ఎబోలా వైరస్ అనేది ఈ సార్స్ వైరస్, మిగతా ఈ స్వైన్ ఫ్లూ వైరస్ లాంటివే, దానికంటే ఇంకా 2 ఆకులు ఎక్కువగా చదివిన భయంకరమైన వైరస్. మరి శాస్త్రజ్ఞులు కనుక్కున్నది ఏంటంటే తులసి ఆకులు ఈ ఎబోలా వైరస్ కి నెగటివ్ గా, అంటే ఈ ఎబోలా వైరస్ ను నిర్మూలించేవిగా ఉన్నాయని కనుక్కున్నారు. అది చాలా గొప్ప విజయం. సో తులసి ఆకులు ఏంటూ ఎబోలా. ఈ ఎబోలా వైరస్ లో చేతులన్నీ కూడా ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఆ విధంగా అవుతుంది. ఒక ఎబోలా వైరస్ పేషెంట్ ని మరి ట్రీట్ చేయడానికి ఎయిడ్స్ కంటే కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో చాలా ఆ ఎబోలా వైరస్ అనేది చాలా భయంకరమైన అంటువ్యాధి. ఇది ఎబోలా వైరస్ యొక్క దాని సూక్ష్మదర్శినిలో మన మైక్రోస్కోప్ లో చూస్తే అలా వస్తుంది. నెక్స్ట్ అలాగే మరి వేప ఆకుల్ని మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. అమ్మవారు అంటే చికెన్ పాక్స్ అండ్ స్మాల్ పాక్స్ ఉన్న వాళ్ళకి సోకిన వారికి చుట్టుపక్కల ఉంచుతారు. నెక్స్ట్ ఎందుకంటే దాని అర్థం మరి వేప చెట్టు చుట్టూ కూడా ఎంతో ఎనర్జీ అంటే శక్తి ఉంటుంది. మరి ఆ శక్తి లేని వాళ్ళకి ఈ చుట్టుపక్కల ఇటువంటి గనక ఔషధ మొక్కల్ని ఉంచితే మరి శక్తిని పుంజుకుంటారు అని ఒక ఇది. తులసి అంటే బరువుకి ప్రతీక. మనందరికీ తెలుసు, చిన్నప్పుడు మనం సినిమాల్లో చూసుకున్నాం, తర్వాత చదివాం కూడా. నెక్స్ట్ శ్రీకృష్ణ తులాభారంలో పెద్ద పార్ట్ అంతా తులసిదే. ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో ఉన్న ఎంత గింగారాన్ని పెట్టినా కూడా శ్రీకృష్ణుడు మొగ్గు చూపేది 2 తులసి దళాలకి మాత్రమే. సో తులసి అని అంటేనే బరువు ఉన్నది. బరువు అంటే గురుతుల్యమైనది అని అర్థం, అంటే ముఖ్యమైనది అని అర్థం. తులసి వనంలో మరి గంజాయి మొక్కలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనందరం తెలుసు మనకి. ఇవే గంజాయి మొక్కలు. నెక్స్ట్ ఈ ప్రపంచంలో 2 కోవలకు చెందిన మనుషులు ఉంటారు. ఒకటి పరులకు ఉపకారం చేసేవారు, అంటే తులసి సంతతికి చెందినవారు. 2 పరులకి అపకారం చేసేవారు, అంటే గంజాయి సంతతికి చెందినవారు అని అర్థం. నెక్స్ట్ తులసి, తామర మొక్కలు కూడా తమ చుట్టూ పనికి రానివి ఉన్నా కూడా వాటి ప్రభావానికి లోను కావు. ఇదే వేమన గారి ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు. ఉప్పు కప్పురంబు నొక పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవే పురుషులలో పుణ్య పురుషులు వేరయ్యా 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 విశ్వదాభిరామ వినురవే. మరి పుణ్యపురుషులు అంటే ఎవరు? బుద్ధ ప్రబోధితుడైన అశోక మహా చక్రవర్తి ఒకనొక గొప్ప పుణ్యపురుషుడు. అలాగే ఈవిడ గురించి ఎక్కువగా తెలియదు, కానీ ఈవిడ నెక్స్ట్ పిక్చర్ చూస్తే అందరికీ తెలుసు. ఈవిడే మదర్ తెరిసా. సో పుణ్యపురుషులలో వీళ్ళు అగ్రగణ్యులు. అలాగే స్వామి పురుషులలో పుణ్యపురుషులు వేరయ్యా, అలాగే పుణ్యపురుషులలో యుగ పురుషులు వేరయ్యా. వశిష్ఠ మహర్షి, వ్యాస మహర్షి, నెక్స్ట్
మరి శక్తి క్షేత్రంలో తులసి అంటే శక్తికి సంబంధం. శక్తి క్షేత్రంలో దుర్వినియోగం జరుగుతోంది ఈ రోజుల్లో. ఆత్మ శక్తి క్షేత్రంలో ప్రాపంచిక దుర్వినియోగం మానవుల్లో దానవుల్లాగా. తులసి వనాన్ని సాగు చేయడం ఎలా, అలాగే గంజాయి కలుపుని తీసివేయడం ఎలా, అంటే శక్తి నిర్వీర్యం కాకుండా శక్తిని పెంచుకోవడం ఎలా అనేదే మన సబ్జెక్ట్. వ్యాస మహర్షి వారు ఇలా ప్రవచించారు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనమని. పుణ్య పాపాలు అనంటే శక్తి యొక్క సద్వినియోగ దుర్వినియోగాలే. గంజాయిలో కొంత జాయ్ అనేది ఉండొచ్చుగాక, కానీ తులసిలో మాత్రం లస్సీ ఉంది. ఆ లస్సీ అనంటేనే పరిపూర్ణం, అంటే ఫుల్ జాయ్ ఉందన్నది మాత్రం వాస్తవం. శక్తిని అంటే పుణ్యాన్నే సంపాదిద్దాం. మరి పుణ్యలోకమే స్వర్గలోకం. మరి పుణ్యలోకానికి దారేది? ఇన్నాళ్ళు మనం అత్తారింటికి దారేది విన్నాం, ఇప్పుడు పుణ్యలోకానికి దారేది. నెక్స్ట్ దారి మనందరికీ తెలుసు, ధ్యానం, శాకాహారం. ధ్యానం చేయడం ఎలా? ఒక వీడియో క్లిప్ కొత్త వాళ్ళకి. నెక్స్ట్ మన సహజమైన శ్వాసను గమనించడం అనేది ఆత్మ యొక్క ప్రక్రియ. సాక్షిభూతంగా సహజ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా శ్వాస ప్రక్రియను చేయరాదు. తనకు తానుగా శ్వాస ప్రక్రియ జరుగుతూ ఉండాలి. సాక్షిగా సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇదే ధ్యానానికి మూలము, ఇదే ధ్యానానికి మార్గము. నెక్స్ట్ ధ్యాన యోగంలో పిరమిడ్స్ యొక్క విశిష్టత. కిషోర్ గారు ఎక్కడున్నారు? కిషోర్జీ సరే. నలుగురు కూడా చాలా చిరకాల మిత్రులే, కానీ వాళ్ళు ఎందుకో కొట్లాట వచ్చింది. ఒకళ్ళని చంపుకోవాలని పరిగెత్తుతూ ఒక పిరమిడ్ లో దూరారు తప్పించుకోవడానికి. ఈ మార్పు రావడానికి కారణం మీరే సార్. కాదు, ధ్యానమా? అవును. మీరు ధ్యానం చేయడం వలన అనవసరమైన భావావేశాలు తగ్గి ఒకరిపై ఒకరికి పరస్పర అవగాహన కలిగింది. ఇంత త్వరగానా? అయినా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసి ఈరోజు ఎలాగైనా వాళ్ళిద్దరిని కొట్టాలని కోపంతో వచ్చిన మేము ఒక్క గంట సేపు ధ్యానం చేయడం వల్ల ఇంత పాజిటివ్గా మారిపోవడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దానికి కారణం సరైన ధ్యానం, అంటే శ్వాస మీద ధ్యాస. అది ఈ అద్భుతమైన పిరమిడ్ కింద చేయడం వలన. పిరమిడా? ఎస్, ఇదే పిరమిడ్ అనేది ఒక కట్టడం మరియు టెక్నాలజీ. ఈ పిరమిడ్ లో ఉన్న ప్రత్యేక యాంగిల్స్ వల్ల శక్తిని తీసుకుంటుంది. దీనిని ఏ పదార్థంతోనైనా తయారు చేయవచ్చు, ఏ సైజులోనైనా నిర్మించుకోవచ్చు. నిర్మించిన నాటి నుండి ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. మామూలుగా ధ్యానం చేస్తే వచ్చే శక్తి కన్నా ఈ పిరమిడ్ కింద ధ్యానం చేస్తే 3 ఇంతలు ఎక్కువ ప్రాణశక్తిని పొందుతాం. ఈ విశ్వశక్తి ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. చెట్లు, మనుషులు, జంతువులు, గ్రహాలు, అణువులు, పరమాణువులు ఈ విశ్వశక్తి వలనే ఉండగలుగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మనిషిని నడిపే ఇంధనమే విశ్వశక్తి. ప్రతిరోజు నిద్రలో మనం కొంత విశ్వశక్తిని పొందుతూ ఉంటాం, కానీ అది మన కనీస అవసరాలకే సరిపోవడం లేదు. అందువల్ల మనకి నీరసం, అలసట, మానసిక ఒత్తిడి కలుగుతాయి. తద్వారా మానసిక, శారీరక రోగాలు వస్తూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఎక్కువ ప్రాణశక్తి కావాలి. ఎక్కువ ప్రాణశక్తి కావాలంటే పిరమిడ్ కింద ఎక్కువగా ధ్యానం చెయ్యాలి. ఇది గుర్తుంచుకోండి. ధ్యానం సర్వ రోగ నివారిణి. ధ్యానం సకల భోగకారిణి. ఓకే, నెక్స్ట్ ఇది మనందరికీ తెలిసిన గీజా పిరమిడ్, ఈజిప్ట్. నెక్స్ట్ బెంగళూరు పిరమిడ్. నెక్స్ట్
ఇది కడ్తాల్ పిరమిడ్, హైదరాబాద్. నెక్స్ట్ ఇది తెలంగాణలోనే మొట్టమొదటి పిరమిడ్, మా హాస్పిటల్ పైన కట్టింది 2001లో. మనందరం 10 నిమిషాలు ధ్యానం చేద్దామని ఉంది. దీంట్లో ఒక 2 నిమిషాలు మాత్రమే చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ఒక 2 minutes మెడిటేషన్ చేసి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లిప్పింగ్కి వెళ్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, కళ్ళద్దాలు తీసేయండి, సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయండి. కేవలం శ్వాస మీద ధ్యాస. జీవితంలో సంతోష దుఃఖాలు ఉంటాయి, కానీ నిత్య ఆనందం మాత్రం ఆధ్యాత్మిక జీవన విధానంతోనే సుసాధ్యం. అన్యథా శరణం నాస్తి. ఇలాగా ఆధ్యాత్మిక జీవితం ఉన్న వాళ్ళకి తమ శరీరాల చుట్టూ శక్తి క్షేత్రాలు ఏర్పడతాయి. దీన్నే మనం ఆరా అంటాం. శరీర శక్తిని వృద్ధిపరుచుకునే పరిజ్ఞానం గురించే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. దానికి 8 పాయింట్లు ఉన్నాయి. మొదటిది భౌతిక స్పర్శ పద్ధతులు, పనులు చేసే పద్ధతులు, ఆలోచన విధానం, వినే పద్ధతులు, చూసే పద్ధతులు, శ్వాసించే పద్ధతులు, జీవితం, వృత్తి విధానాలు, ప్రవర్తన పద్ధతులు. మొట్టమొదటిది భౌతిక స్పర్శ పద్ధతులు. శక్తి క్షీణత మనకి భౌతిక స్పర్శ పద్ధతుల వల్ల ఎలా వస్తుందంటే, అనవసరంగా ఏమరుపాటుగా మిగతా వాళ్ళని తాకడం వల్ల కొన్నిసార్లు భౌతిక శరీరం శక్తిహీనం అవుతుంది. నెక్స్ట్ మరి అలాగే శక్తి వృద్ధి ఎలా అవుతుంది అని అంటే, స్నేహపూరితమైన స్పర్శ విధానం శరీరాన్ని శక్తిపూరితం చేస్తుంది. నెక్స్ట్ మరి కీలక పాయింట్స్ దీంట్లో, పిల్లలను కౌగలించుకుంటూ దగ్గరికి తీసుకోవాలి. పెంపుడు జంతువులను, మొక్కలను, చెట్లను కూడా ప్రేమతో నిమరాలి. వ్యక్తులతో చక్కటి శక్తివంతమైన కరచాలనం చాలా చాలా మంచిది. మరి రెండోది పనులు చేసే పద్ధతులు. ఎలా శక్తి క్షీణత అవుతుంది మనకి పనుల వల్ల అంటే, కళాత్మకంగా లేని అశాస్త్రీయమైన అన్ని పనులు భౌతిక శరీరాన్ని శక్తిహీనం చేస్తాయి. మరి శక్తి వృద్ధి ఎలా ఉంటుందంటే, ప్రతి కలాపాన్ని ఒక కళగా, ఒక శాస్త్రీయతగా మార్చుకోవచ్చు. అలా చేసినప్పుడు భౌతిక శరీర శక్తి హెచ్చించబడుతుంది. మరి కీలకమైన పాయింట్స్ ఏంటంటే, చేస్తున్న ప్రతి పట్ల ఎరుక కలిగి ఉండాలి. ప్రతి దాని వెనక ఉన్న కారణాన్ని, తర్కాన్ని, అందాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి విషయంలోనూ సృష్టికర్త యొక్క కళాత్మకతను, సమర్థతను చూడగలగాలి. మరి మూడవది ఆలోచన విధానం. శక్తి క్షీణత ఎలా ఉంటుందంటే, అశాస్త్రీయంగా, అనవసరంగా ఆలోచించడం వల్ల శరీరం యొక్క శక్తి అపారంగా హీనమవుతుంది. మరి శక్తి వృద్ధి ఎలా ఉంటుందంటే, శాస్త్రీయంగా అవసరమైనంత మేరకే ఆలోచించడం వల్ల శరీర శక్తి అపారంగా సంరక్షింపబడుతుంది. కీలకమైన పాయింట్స్, ఎప్పుడు శాస్త్రీయంగా ఆలోచించాలి అంటే, సంఘటనలలో కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడానికి ఆలోచించాలి. అత్యవసరమైనప్పుడు ఆలోచించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే పరిష్కారం వరకు తీవ్రంగా చివరి వరకు ఆలోచించాలి. అంతగా ఆలోచించాల్సిన అవసరం లేనప్పుడు రిలాక్స్ అయి మనకు ఇష్టమైన ఆటల్లో, పాటల్లో ఏమాత్రం మెదడుకి పని కల్పించకుండా పాల్గొనాలి. మరి వినే పద్ధతులు. అశాస్త్రీయ, అనవసరపు విషయాలు వినడం వల్ల శరీరం అపారంగా బలహీనపడుతుంది. శక్తి వృద్ధి ఎలా ఉంటుందంటే, శాస్త్రీయమైన, అవసరమైన విషయాలు మాత్రమే వినడం వల్ల శరీరం యొక్క శక్తి అపారంగా పెరుగుతుంది. కీలకమైన పాయింట్స్, ఎప్పుడు వితర్కాన్ని, అనవసరపు విషయాలను వినకుండా ఉండాలి. ఎప్పుడు చక్కటి సంగీతాన్ని విని ఆనందిస్తూ ఉండాలి. వినేటప్పుడు మనం అయి ఉంటే ఇతరులు చెప్పే దాంట్లోని సారాంశాన్ని చక్కగా గ్రహించగలుగుతాం. వినే పద్ధతులు. తక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా శ్రద్ధగా వినగలుగుతారు. మరి సజ్జన సాంగత్యానికి, సత్యవాక్కుల శ్రవణానికి విధిగా రోజుకు 1 గంట కేటాయించాలి. మరి చూసే పద్ధతులు. సరి అయిన లక్ష్యం లేని అనవసరమైన టైంపాస్ చూపుల వల్ల భౌతిక శరీర శక్తి క్షీణిస్తుంది. శరీర వృద్ధి. సరి అయిన లక్ష్యంతో కాలాన్ని సద్వినియోగపరిచే అవసరమైన మాత్రమే చూడటం వల్ల భౌతిక శరీరం శక్తిపూరితం అవుతుంది. కీలకమైన పాయింట్స్ ఏంటంటే, చూసే పద్ధతుల్లో కళ్ళతో చూసి పని చేయవలసి వచ్చినప్పుడు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూసేటప్పుడు మాత్రమే కళ్ళను తెరిచి ఉంచాలి. ముఖ్యంగా చూడవలసిన విషయాలేవి లేనప్పుడు కళ్ళు మూసుకుని శ్వాసనే గమనించాలి. మాట్లాడుతున్న వ్యక్తి కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడాలి. నిద్రించే పద్ధతులు. అశాస్త్రీయంగా ఎక్కువగా నిద్రించడం వల్ల భౌతిక శరీరం హీనమవుతుంది. ఎక్కువ గంటలు నిద్రపోవడం మానివేసి కొద్దిసేపు కునుకు తీయడం వల్ల శరీరం శక్తిపూరితం అవుతుంది.
మరి కీలక పాయింట్స్ నిద్రించే పద్ధతుల్లో శ్వాసను గమనించటం. రాత్రి పడుకునే ముందు శ్వాసను గమనిస్తూ పడుకోవాలి. నిద్రించే భంగిమ, కూర్చుని నిద్రించడం నేర్చుకోవాలి. ఎక్కువ సార్లుగా ఒక్క రోజులో నిద్రించే కాలాన్ని 2 లేక 3 సార్లుగా విభజించుకోవాలి. మధ్యాహ్నం నిద్ర చాలా చాలా ముఖ్యమైనది. మరి నిద్రించే పద్ధతులు, యోగ నిద్రను అలవాటు చేసుకోవాలి. ధ్యానం ద్వారా నిద్రపోయినప్పుడు దానిని యోగ నిద్ర అని అంటాం. 1 గంట యోగ నిద్ర 6 గంటలు మామూలు నిద్రతో సరి సమానం అవుతుంది. మరి శ్వాసించే పద్ధతులు, శక్తి క్షీణత ఎప్పుడు వస్తుందంటే లయబద్ధం లేకుండా శ్వాసించడం వల్ల భౌతిక శరీరం శక్తిహీనం అవుతుంది. ధ్యాస లేని శ్వాస వల్ల శరీరానికి ఆక్సిజన్ అందుతుంది, కానీ అత్యంత అవసరమైన విశ్వశక్తి మాత్రం అందదు. మరి శక్తి వృద్ధి ఎలా వస్తుందంటే ఎరుకతో శ్వాస తీసుకోవడం వల్ల ఒక సహజమైన లయ ఏర్పడి భౌతిక శరీరం యొక్క శక్తి సంరక్షింపబడుతుంది. ఎరుకతో శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల విశ్వశక్తి స్వేచ్ఛగా నిరంతరం ఎక్కువ పాళ్ళలో శరీరంలోకి ప్రవహిస్తుంది.